హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేనైతే మీ మధ్యకొచ్చేసానండి. మామయ్య గారి ఇంటికైతే చూడ్డానికి వెళ్తానని మీకు చెప్పాను కదా! ఇక మామయ్య దగ్గరికైతే వెళ్ళేసాను. చాలా అంటే చాలా వీక్‌గా అయిపోయాడండి. ఇక నేనైతే వెళ్ళేసరికి ఇక పడుకొనున్నాడు. మేమందరం వచ్చేసామని జెప్పేసి తెలిసేసరికి పాపం పడుకున్నవాడైతే లేచాడు. కొద్దిగా యాక్టివ్‌గా అనిపించింది. మమ్మల్ని చూసిన తర్వాతనైతే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిండు. ఎంతకైనా వాళ్ళకి పిల్లలు మన్మళ్ళు, మన్మరాలు అంటే కొంచెం వాళ్ళకదొక హ్యాపీనెస్ కదండీ! చాలా అంటే చాలా బాధేసింది ఆయన సిట్యుయేషన్ చూసేసరికి. ఎందుకంటే ఏజ్ కూడా అయిపోయింది కదండీ! 80 ప్లస్ ఎబోవ్ ఉంది కాబట్టి హ్మ్, తనకు కొంచెం హెల్త్ కూడా హెల్త్ కండిషన్ కూడా బాలేదన్నట్టు. డాక్టర్స్ కూడా ఇక ఆపరేషన్స్ చేద్దామన్నా ఇక అంత సపోర్ట్ ఏం చేయడం అయితే లేదని జెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి, ఇలా ఇంట్లో ఉంటేనైనా ఇంకొక 10 రోజులైనా కొంచెం మంచిగా బ్రతుకుతాడని జెప్పేసి అనేసరికి మేమైతే హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేసామండి. ఇక్కడ నా వాయిస్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వెదర్ అండ్ వాటర్ చేంజ్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్‌కి, అక్కడ ఊర్లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! ఆ వాటర్, ఈ వాటర్‌కైతే నా గొంతయితే మొత్తం చేంజ్ అయిపోయిందండి. అండ్ మరలా మేమైతే ఇక మార్కెట్‌కి వెళ్ళి, ఇక హైదరాబాద్‌కి రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే మార్కెట్‌కైతే అక్కడే ఆదిలాబాద్ మార్కెట్‌లో ఇక మార్కెట్ అయితే చేసేసుకొని హైదరాబాద్‌కైతే మేమైతే రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయితూ ఉండగా ఇక మధ్యలోనైతే ఇక మార్నింగ్ బయలుదేరాము. ఇక రిటర్న్‌లో వస్తుండగానైతే పిల్లలకైతే చాలా ఆకలేసింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక మార్నింగ్ అయితే ఇక్కడ రామాయంపేటలోనైతే టిఫిన్ సెంటరు బయటే రోడ్ పైనే ఉంది కాబట్టి ఇక డాబా దగ్గర ఆగేసి అక్కడే టిఫిన్స్ అయితే తీసేసుకొని మేమందరం అయితే ఇక టిఫిన్ చేసేసుకొని ఇక హైదరాబాద్‌కైతే బయలుదేరామండి. ఫైనల్‌గా ఇక మామయ్యనైతే చూసేసి వచ్చేసామండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్